సో గైస్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా తలలో పురుగు దూరిందనేసి మొత్తం క్లీన్ చేసిన అనేసి. ఇంకా కిచెన్ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేసాక ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం పికల్స్ అవంతా బయటే తీసేసినాను. ఫస్ట్ మొత్తం అంతా బయట తీసి పెట్టేసేసి ఇంకా అవసరం లేనివన్నీ పాడేసుకుంటూ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకుందాం అనేసి ర్యాక్స్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడంతే మొత్తం అంతా బయటికి తీసేస్తున్నాను అనమాట. ఈ ర్యాక్స్ తీసే అప్పుడు మనకి ఏమన్నా చిన్న గీర పడినా కూడా అమ్మ చేతిలో మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటా. తెలుసు కదా ఇండియన్ మదర్స్ సంగతి, చిత్తగొడతారు ఉత్తగొడతారు కూడా. ఇంకా అందుకనేసి జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు వీడియో ఫాస్ట్ పెట్టడం వల్ల నేను ఫాస్ట్గా తీసినట్టు కనిపించిండొచ్చు, బట్ చాలా కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట. ఇంకా అది కాకుండా ఫ్రిడ్జ్లో ఇంకా వాటర్ కొట్టడం అదంతా ఏం చేయకుండా జస్ట్ సిల్వర్ పీస్ ఉంటుంది కదా దాంట్లో మొత్తం అంతా క్లీన్ చేసేసేసి ఇంకా నార్మల్గా వెట్ క్లాత్తో ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ డ్రై క్లాత్తో కూడా ఒకసారి క్లీన్ చేసిన అనమాట. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా ఇవి ర్యాక్స్ ఉంటాయి కదా వీటిని కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ సిల్వర్ పీస్ యూజ్ చేయకుండా స్పాంజ్ లాగా ఉండేది కదా దాంతో క్లీన్ చేసుకున్నా, మళ్ళీ గీతలు పడకుండా ఉంటాయనేసి ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని జాగ్రత్తగా ఆరపెట్టేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాను అనమాట. మా చెల్లెలు కూడా నాకు హెల్ప్ చేసింది, అంటే వీడియో తీయడంలో హెల్ప్ చేసింది మా చెల్లెలే. ఇంకా వచ్చేసి ఫ్రిడ్జ్లో నేను అన్నీ తీసిస్తా ఉంటే అన్నీ బయట పెట్టింది, నాకు అన్నీ హెల్ప్ చేస్తుంది మా చెల్లెలే. సో మా చెల్లెలు కూడా దీంట్లో హ్యాండ్ వేసిందనమాట. సో మొత్తం నా పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నాకు తెలుసు పేపర్స్ వేయకూడదు ఫ్రిడ్జ్లో, బట్ కానీ ఇట్లా పేపర్స్ వేసుకుంటే కొంచెం క్లీన్గా ఉంటుంది అనమాట. మనకి ఏమన్నా పడినా కూడా ఆ పేపర్ ఒకటి తీసేస్తే సరిపోతుంది. అందుకనేసి నేను చెప్పినా కదా నేను ఎప్పుడన్నా పని చేసే అప్పుడు ఎవరైనా వేలు పెడితే నాకు అసలు నచ్చదనేసి. ఇంక అందుకనేసి మా మమ్మీ వచ్చి ఏదో చేస్తా ఉంటే మనం అసలేం చేయకు బయటకు వెళ్ళిపో అన్న ఒకటే మాట. ఇంక అందుకనేసి మా మమ్మీ బయటకు వెళ్ళిపోయింది. మొత్తం నేనే క్లీన్ చేసేసుకొని సర్ది పెట్టుకున్నా. ఇంక ఇవి వచ్చేసి బేకింగ్ కోసం అనమాట, కేక్ చేసేకి. నేను ఒకరోజు మా మమ్మీని కోకో పౌడర్ తేమా అంటే బేకింగ్ పౌడర్ తెచ్చిందనమాట. ఇంకా అందుకనేసి 2 ఉన్నాయి. ఇవి వచ్చేసి మా డాడీ పంపించినాడు. ఇవి క్యారమెల్ పుడ్డింగ్ అంటాం కదా ఆ రెసిపీ కోసం ట్రై చేద్దాం ఎప్పుడో ఒకప్పుడు. నాకు ఇప్పుడైతే చేసే ఓపిక తీరిక 2 లేవు. ఇంకా అందుకనేసి ఈ మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నా. నాకు నచ్చినట్టు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.